కమిషన్ల కోసం ప్రాజెక్టులు గత ప్రభుత్వంలో కట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇంకా ప్రాజెక్టు పూర్తి కావడానికి 1,47,000 కోట్లు కావాలన్నారు. కాళేశ్వరంలో 25,000 కోట్ల పనులు ఎలాంటి డిపిఆర్ లేకుండా పనులు అలాట్ చేశారని ఆరోపించారు. 94,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కోసం ఖర్చు, 5 ఏళ్లలో 160 టీఎంసీ నీళ్లను మాత్రమే లిఫ్ట్ చేశారన్నారు. ఇరిగేషన్ కోసం ఉపయోగించిన 65 టీఎంసీలు మాత్రమే అని చెప్పారు. అదేవిధంగా ప్రతి ఏటా కాళేశ్వరం నుంచి 6,50,000 ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని ఉత్తమ్ వెల్లడించారు. బీఆర్ఎస్ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి జిమ్ముకులు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డపై నిజాలు చెప్పకుండా తప్పులు ప్రచారం చేస్తున్నారన్నారు. 38,000 కోట్లు ఎక్కడ 1,47,000 కోట్లు. ఇది ఈ ఇంజనీర్స్ రిపోర్ట్ నేను మళ్ళీ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ద ప్రపోజల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బ్యారేజ్ ఆన్ మెయిన్ గోదావరి రివర్ నియర్ మేడిగడ్డ అండ్ లిఫ్టింగ్ 160 టీఎంసీ ఆఫ్ వాటర్ ఈజ్ నాట్ డిజైరబుల్ డ్యూ టు ఇట్స్ ప్రొహిబిటివ్ కాస్ట్ అని మీరు అపాయింట్ చేసిన నిపుణుల కమిటీయే ప్రాజెక్టు పనులు మొదలుపెట్టే ముందు కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన cost of the Kaleshwaram project is now likely to exceed 1,47,427 crores against the cost of 81,000 crores projected to Central Water Commission. అదే విధంగా 25,000 కోట్ల వర్క్స్ ఏమీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండానే వర్క్లు అవార్డు చేయడం జరిగింది. ఇది కూడా మరి సిఏజీ రిపోర్ట్లోనే ఉంది. వాళ్ళు కాళేశ్వరంలో 94,000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం కొత్త ఆయకట్ జనరేటెడ్ 97,000 కోట్లు. మేడిగడ్డ బ్యారేజీన బొందలగడ్డను కేసీఆర్ తేల్చాలన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. మా వాళ్ళు మేడిగడ్డలోని అవినీతిని పీకడానికి వెళ్లారు, మనం కూడా పద్ధతిగా మాట్లాడాలని మీ మేనమామకి చెప్పు హరీష్ అని హితవు పలికారు. మీరు ఒకటి అంటే మా వాళ్ళు 100 అంటారన్నారు. నల్గొండ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీది మేడిగడ్డనా బొందలగడ్డనా ఎందుకు పోతున్నారు అని అన్నాడు. ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి అనాల్సి ఆడేమి వీగనిగా పోతుర్రా అని అన్నాడు. ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 9 ఏళ్ళు ఒక ముఖ్యమంత్రిగా మీరు పనిచేసి ఆడేం వీగనికి పోతుర్రా అంటే మరి మా రేవంత్ రెడ్డి గారు సీఎం కానీ లేకపోతే కోపం రాదా? మా ఉత్తమ్ కుమార్ రెడ్డి కోపం రాదా? అరే నువ్వు అన్నట్టే పీకనీకే పోతున్నామే అనుకో. పీకనీకే పోతున్నా, ఏం పీకనీకే పోతున్నాము? నువ్వు ఏం పీకనీకే పోతున్నావు అన్నదో మాకు అర్థం కాలే. జనాలు ఏం అర్థం చేసుకురో మాకు తెలియదు. నీ కార్యకర్తలు ఎందుకు సప్పట్లు కొట్టిరో మాకు తెలియదు. మేము ఎందుకు పోయినామంటే నీ అవినీతిని పీకనీకే పోయినాము. రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడుతున్నాడు, సీఎం హోదాలు. హరీష్ కూడా కథలు చెప్తున్నాడు, ఎందుకు పిట్ట కథలు చెప్తున్నాడు. నేను హరీష్ రావుకి చెప్తున్నా, మిస్టర్ హరీష్ రావు, నువ్వు ముందు మీ మామకు చెప్పుపోయి. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లడం కోసమే బీఆర్ఎస్ మేడిగడ్డ టూర్ డ్రామా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. మేడిగడ్డకు రమ్మని ప్రభుత్వం ఆహ్వానించినప్పుడు ఎందుకు రాలేదు? మేడిగడ్డకు మీ నాన్నను కూడా తీసుకురా కేటీఆర్ అన్నారు. కేసీఆర్ను మేడిగడ్డ పగుళ్ల ముందు నిలబెట్టి మాట్లాడించు, మేడిగడ్డ బొందలగడ్డ అన్న కేసీఆర్ ఇప్పుడు ఏం పీకడానికి మిమ్మల్ని పంపిస్తున్నారన్నారు. పెద్ద ఇంజనీర్ అని టోపీ పెట్టుకుని తిరిగి కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మేడిగడ్డ వెళ్లడం లేదు అని ప్రశ్నించారు. కాళేశ్వరంలో శివుడిని దర్శించుకొని ముక్కు నేలకు రాసి చెంపలేసుకొని గుండు కొట్టించుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. కాళేశ్వరం పేరుతో కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి అలా చలో మేడిగడ్డ అని చెప్పిండు కేటీఆర్ గారు. చాలా సంతోషం. కేటీఆర్ గారు వారి యొక్క బృందం పోతా ఉన్నారు. మేము ఒకే క్వశ్చన్ అడుగుతా ఉన్నా మీ ద్వారా వారిని. మొన్న కార్యక్రమం ప్రభుత్వ పరంగా పెట్టినప్పుడు, అధికారికంగా అందరినీ ఆహ్వానించి పెట్టినప్పుడు మీరు ఆ రోజు రాకుండా ఈరోజు మీద పడి సడన్గా పోతున్న మేము మేడిగడ్డకి వెళ్తున్నాం అంటున్నారు. చాలా సంతోషం. కానీ ఒక్క విషయం చెప్పాలి, స్వయంగా తన రక్తాన్ని దారపోసి కట్టిన మేడిగడ్డ అని చెప్పినటువంటి మీ నాన్నగారు, తెలంగాణ ఉంటాం, మీ అయ్యను తీసుకొని పోతే కూడా బాగుంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మరి మేడిగడ్డలో తన నైపుణ్యాన్ని పూర్తి స్థాయిలో 80,000 పుస్తకాలు చదివి
తనకున్న చతుర్యాన్ని మరి అక్కడ ధనయజ్ఞంగా చేసిన ఘనత మరి వారిది కదా, అక్కడ నిలబెట్టి ఆయన మాట్లాడిస్తే బాగుంటుండే. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ హుస్నాబాద్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్పై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. కిషన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని, ఆయన వ్యవహార తీరు, వ్యాఖ్యలతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు అసెంబ్లీలో వస్తున్న వ్యతిరేకతను భరించలేకనే దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. పొన్నం ప్రభాకర్ ఈ మధ్యకాలంలో అసదుద్దీన్ ఓవైసీ కంటే హీనంగా మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు. శ్రీరాముడి అక్షింతలను రేషన్ బియ్యం అంటూ మాట్లాడడం దిగజారుడుతనమే. ఈ విషయాన్ని ప్రశ్నిస్తే పార్లమెంటు సభ్యులు బండి సంజయ్పై దాడులకు పాల్పడడం దుర్మార్గమన్నారు. ఎవరి ఇంట్లో వివాహం జరిగినా రేషన్ బియ్యమా, దంపుడు బియ్యమా, ఎరువు వేస్తే పండినయా అని చూస్తారన్నారు. అయితే బియ్యాన్ని దేవుడి ముందు ఉంచితే అక్షింతలవుతాయన్నారు. ఇది పొన్నం ప్రభాకర్ తెలుసుకోవాలన్నారు. దేవుడి అక్షింతలను విమర్శించడం అంటే భారతీయ సంప్రదాయాలను విమర్శించినట్లే అని అన్నారు. అయోధ్య రాముడి మీద పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ కుమార్ ప్రశ్నిస్తే నిలబడలేక బౌద్ధిక దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ గుండాలు ఇదే ధోరణిని కొనసాగిస్తే బీజేపీ కార్యకర్తలు, ప్రజలు తగిన రీతిలో సమాధానం చెబుతారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖకు 50 బ్రీత్ ఎనలైజర్లను డయాజియో కంపెనీ అందజేసింది. రాష్ట్ర పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరిగింది. దేశంలో ఎన్నో విభాగాల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు నాణ్యత కలిగిన బ్రీత్ అనలైజర్లను అందజేసేందుకు ముందుకు వచ్చిన డయాజియో కంపెనీ మరియు ఎన్జిఓ సిఎస్ఆర్ బాక్సులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని డీజీపీ రవిగుప్తా చెప్పారు. రాష్ట్రంలో పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవిగుప్తా, అడిషనల్ డీజీపీ రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ మహేష్ ఎం భగవత్లకు డయాజియో కార్పొరేట్ ఎఫైర్స్ సీనియర్ జనరల్ మేనేజర్ రవివర్మ, క్లస్టర్స్ హెడ్ సేల్స్ సీనియర్ జనరల్ మేనేజర్ అశ్వంత్ బైసాని, మ్యానుఫ్యాక్చరింగ్ జనరల్ మేనేజర్ కె జై కృష్ణ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్స్ అసోసియేట్ మేనేజర్ రజత సరోహా బ్రీత్ అనలైజర్లను అందజేశారు. సామాజిక బాధ్యత కింద వారు తీసుకున్న చొరవతో పోలీస్ సిబ్బంది సామర్థ్యం మరింతగా మెరుగుపడుతుందన్నారు డీజీపీ రవిగుప్తా. తద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్లను నియంత్రించవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ పరికరాల ద్వారా కొంతమందినైనా కాపాడగలిగితే ప్రయోజనం ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని, దాన్ని నివారించేందుకు పోలీసు సిబ్బంది అహర్నిశలు పనిచేస్తున్నారని, ఈ రకమైన ఆధునిక పరికరాల వల్ల పోలీసు సిబ్బంది పనితీరు, సామర్థ్యం పెరుగుతుందని, తద్వారా ప్రజలకు మంచి జరుగుతుందని ఆకాంక్షించారు. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా చేశారు. మధ్యాహ్న భోజనం కార్మికుల 5 నెలల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రామ డిమాండ్ చేశారు. సిఐటి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు మధ్యాహ్న భోజన కార్మికులు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా మధ్యాహ్న భోజన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమ హాజరయ్యారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో పనిచేస్తున్న కార్మికులకు 4 నెలల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గుడ్డుకు అదనంగా బడ్జెట్ కేటాయించాలి లేదా ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అల్పాహారం బిల్లు కూడా పెండింగ్లో ఉన్నాయి. అయితే పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. వంట చేస్తున్న కార్మికులకు కాటన్ చీరలు ఇవ్వాలి. 2002లో ప్రారంభమైన మధ్యాహ్న భోజనం దాదాపు 7 సంవత్సరాలు వెట్టి చాకరీ చేయించుకుని 2009వ సంవత్సరంలో 1000 రూపాయల వేతనాన్ని పెంచారని గుర్తు చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకి గత ప్రభుత్వం ప్రకటించినటువంటి గౌరవ వేతనం, అట్లాగే గుట్టుకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లు, అట్లాగే నిర్మాణకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు కూడా ఉన్నాయి. ఈ బిల్లులని తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. కానీ ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు నిరుపేదలు, కానీ ఈరోజు ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టి అప్పులు చేసి ఈరోజు వంట నిర్వహణ చేసేటటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళకి గ్యాస్ సబ్సిడీ ఇవ్వరు, వంటకు కావాల్సినటువంటి సామాగ్రిని ఇవ్వరు, స్కూళ్ళకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించకుండా ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కానీ కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఈ కొత్త ప్రభుత్వం అన్న
ఇప్పుడు అందరికీ చెప్తుంది గృహలక్ష్మి ఇస్తాము, లేకపోతే మహాలక్ష్మి ఇస్తాము, గ్యాస్ సబ్సిడీకి ఇస్తామని చెప్పేసి అంటుంది. కానీ గత ప్రభుత్వాలు గ్యాస్ సబ్సిడీకి కాదు మొత్తమే రద్దు చేసింది. ఎట్లయితే ప్రజలకి ఎట్లయితే గ్యాస్ సబ్సిడీకి ఇస్తానని చెప్పేసి నిన్ననే చేవెళ్లలో ప్రకటన చేయడం జరిగింది. 6 గ్యారంటీల్లో ఇదొక గ్యారంటీ. కాబట్టి మధ్యాహ్న భోజన కార్మికులకి అవసరమైనటువంటి గ్యాస్ని మొత్తం కూడా సబ్సిడీకి ఇవ్వాలి అని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ 4 నెలలు పెండింగ్లో ఉండేటటువంటి గౌరవ వేతనం, గుడ్డు బిల్లు, పెండింగ్ వేతనాలు. టీజీటీ హిందీ గురుకుల టీచర్ అభ్యర్థుల ఆందోళన చేశారు. 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 25 వల్ల తమను రిజెక్ట్ చేశారన్నారు. గతంలో చేసిన విద్వాన్ హెచ్పిటి సర్టిఫికెట్లు ఈ ఉద్యోగానికి పనికిరావని అధికారులు అంటున్నారని టీజీటీ హిందీ గురుకుల టీచర్స్ అభ్యర్థులు అన్నారు. ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ, పీజీ కోర్సుల్లో సెకండ్ లాంగ్వేజ్ హిందీ చేసిన వాళ్లను సెలెక్ట్ చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని హిందీ పండిత్ ఉద్యోగాలను హోల్డ్లో పెట్టారన్నారు. జీవో 25ను రద్దు చేసి 1:2 ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. జీవో పాస్ అవ్వక ముందు మేము చదివిన వాళ్ళకి యాక్సెప్టెన్సీ ఇవ్వాలి కదా. మీ ఇష్టం వచ్చినట్టు ఎప్పటికప్పుడు జీవోలు మార్చుకుంటూ మా జీవితాలతో ఆడుకుంటారా? ప్రభుత్వం మారినప్పుడల్లా జీవోలు మారుస్తూ ఉంటారా? ఇలాగా ఇష్టం వచ్చినప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవోలు మార్చుకుంటూ ఉంటారు. నలుగురికి ఉపయోగపడేలాగా ఉండాలి కానీ జీవో నలుగురు జీవితాన్ని పాడు చేసేలాగా ఉండకూడదు కదా. పాస్ అయిన తర్వాత మేము టెట్ రాసాం కదా, మాకు టెట్ కి ఎలిజిబిలిటీ ఎలా ఇచ్చారు? అప్పుడే తీసేస్తే మీరు ఎలిజిబిలిటీ లేదంటే మేము రాసేవాళ్ళం కాదు కదా, టెట్టే రాసేవాళ్ళం కాదు. ఇవాళ కోచింగ్ లో తీసుకొని స్కూల్ వదిలిపెట్టుకొని మా ఉద్యోగాలు వదిలిపెట్టుకొని పిల్లలు వదిలిపెట్టుకొని చదివి ఇక్కడ దాకా రావాల్సిన అవసరమే ఉండేది కాదు కదా. మాకు పీజీ ఉంటే మేము పీజీటీనే రాసేటోళ్ళం, కానీ మా ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల మేము ఆ రోజు పీజీటీ చేయలేదు. అందుకే మేము టీజీటీ రాసి టీజీటీకి ఎలిజిబుల్ అయ్యాము. 2-3 సంవత్సరాల నుంచి మేము కష్టపడుతూ ఫ్యామిలీ చూసిపెడుతూ కోచింగ్ లో 3-4 నెలలు ఉండి కూడా మేము ఇప్పుడు ఫైనల్ మెరిట్ లేక వచ్చిన తర్వాత మళ్ళీ అన్యాయంగా నాట్ ఎలిజిబుల్ అని ఒక రాసి పంపిస్తుంది సార్. దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సీఎం రేవంత్ రెడ్డి సార్ కానీ సానుకూలంగా స్పందించి ఆ జీవో 2017లో తీసుకొచ్చారు. దానికి ముందు ఒక కట్ ఆఫ్ డేట్ ప్రకటించాలి. ఇప్పటికిప్పుడు వాళ్ళు 2010లో జీవో తెచ్చి 2018లోనే 3 years డిగ్రీ కావాలంటే మేము ఎక్కడి నుంచి చేయాలి? డిఆర్టీలో క్యాన్సిల్ అయింది. దాని తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇచ్చినారు. ఉస్మానియా యూనివర్సిటీలో నా డిగ్రీ సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం ఉంది, సరే తప్పు. ఈ హెచ్పిటి విద్వాన్ కోర్సు చేసిన కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో నేను పర్మిషన్ తీసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీలో నా ఫస్ట్ మెథడ్ సోషల్, సెకండ్ మెథడ్ హిందీ వాళ్ళే యాక్సెప్ట్ చేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇండియా, వాళ్ళు నాది సెకండ్ మెథడ్ సోషల్ హిందీగా యాక్సెప్ట్ చేశారు. తెలంగాణ సదరన్ రీజియన్ హైదరాబాద్ నేషనల్ జియో సైన్స్ డేటా రిపోజిటరీ పోర్టల్ ఎమర్జెన్సింగ్ టెక్నాలజీస్లో లభించే ఎన్జీసీఎం మరియు ఇతర జియో సైన్స్ డేటా యూటిలిటీపై ఒకరోజు వర్క్షాప్ను జూబ్లీహిల్స్లోని ఎంసీహెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్లో నిర్వహించారు. ప్రజా ప్రయోజనాల కోసం జియో సైన్స్ డేటా సంభావ్యతను అన్లాక్ చేయడం అనే ప్రధాన థీమ్తో వర్క్షాప్ నిర్వహించబడింది. వర్క్షాప్ ప్రధాన లక్ష్యం జిఎస్ఐ ద్వారా ఉత్పత్తి చేయబడిన విస్తారమైన డేటాను ప్రదర్శించడం, ఎన్జీడీఆర్ పోర్టల్లో విస్తృతమైన డేటా లభ్యతకు సంబంధించి సమాచారాన్ని వ్యాప్తి చేయడం, తద్వారా వివిధ వాటాదారులు ఖనిజ అన్వేషణ, వ్యవసాయం, ఆరోగ్య ప్రమాదాల వంటి వివిధ రంగాలలో డేటాను ఉపయోగించుకోవచ్చు. పర్యావరణ నిర్వహణ మొదలైనవి. అదేవిధంగా పర్యావరణ వ్యవస్థను వేగవంతం చేయడానికి నేషనల్ జియోకెమికల్ మ్యాపింగ్, నేషనల్ జియోఫిజికల్ మ్యాపింగ్, నేషనల్ ఏరో జియోఫిజికల్ మ్యాపింగ్ వంటి వివిధ పాన్ ఇండియా ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంల ద్వారా జిఎస్ఐ కనికరం లేకుండా జియోఫిజికల్ బేస్ లైన్ డేటాను రూపొందించి అప్డేట్ చేస్తుంది. ఈ వర్క్షాప్ను ప్రభుత్వ గనులు భూగర్భ శాస్త్ర ప్రిన్సిపల్ సెక్రటరీ బెన్హూర్ మహేష్ దత్ ఎక్క ప్రారంభించారు. For Telangana also they have done and collected useful data with a grid of 1 kilometer by 1 kilometer for 64 elements, which will be useful for any other fields apart from mines, like even for health sector, for groundwater, for infrastructure development. So this seminar which we are conducting today with different stakeholders
from universities, from research institutes. It will help us in exchanging the ideas and then enriching our information system more for the total benefit of Telangana state and also the country as a whole. So today, like a lot of participants have come, and there is a workshop and presentation from morning till evening, and all the delegates, they have come prepared, and towards the end the ideas will be shared, the information will be properly put at place and will be used by everyone. రాష్ట్ర ప్రభుత్వం తొందరలో యూనివర్సిటీల్లో భర్తీ చేయనున్న వైస్ ఛాన్సలర్ల పదవుల నియామకాల్లో మాదిగలకు అవకాశం ఇవ్వాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కోరింది. ఈ మేరకు మాదిగలకు అవకాశం కల్పించాలని కోరుతూ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి వినతి పత్రం అందజేశారు. గత 10 ఏళ్ల తెలంగాణ స్వరాష్ట్రంలో పాలకవర్గం చేపట్టిన సామాజిక వివక్షత వలన ఎంతో పరిపాలనాపరమైన అనుభవం కలిగి ఉండి కూడా మాదిగ ప్రొఫెసర్లు వైస్ ఛాన్సలర్ పదవులకు నోచుకోలేకపోయారన్నారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు. విద్యారంగ పదవుల నియామకాల్లో అడుగడుగున మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజాపాలన తమ పరిపాలన అని చెబుతున్న నేపథ్యంలో ఆ ప్రజాపాలనలో మాదిగలకు తగిన ప్రాతినిధ్యం ఇచ్చి నిజమైన ప్రజాపాలన నిరూపించుకోవాలని కోరారు. నాసి రకం ఆహార పదార్థాలు విక్రయించే కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. నిత్యావసర సరుకులు మొదలు చిన్నపిల్లలు తినే చాక్లెట్లు, ఐస్ క్రీంలు కూడా కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నానక్రామ్గూడలో ఎలాంటి అనుమతులు లేకుండా హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను నడుపుతున్నారు. నిషేధిత రంగులు వాడుతున్నారు. ఆహార పదార్థాలపై మూతలు లేకపోవడంతో ఈగలు వాలుతున్నాయి. వినియోగదారుల ప్రాణాలకి ఏమైతేనేం, మనకు పైసలే ముఖ్యమంటూ ఆహార పదార్థాలు కల్తీ చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని ఈ కల్తీ వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు తాజాగా నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. అదేవిధంగా ఆహార కల్తీలో హైదరాబాద్ సిటీ దేశంలోనే ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. 2022 ఏడాదికి గాను దేశంలోని 19 ప్రధాన నగరాల్లో మొత్తం 291 ఆహార కల్తీ కేసులు నమోదు కాగా అందులో 246 కేసులు హైదరాబాద్లోనే రికార్డయ్యాయి. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు మధ్య మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు. 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. డక్కన్ ట్రేడర్స్ పేరుతో రాజేంద్రనగర్, ఉప్పరపల్లిలో తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. బేగంపేట్ కేంద్రంగా నిల్వ చేసి అమ్ముతున్న గ్యాంగ్ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 700 కిలోల కల్తీ పేస్ట్, 625 కేజీల లో క్వాలిటీ వెల్లుల్లి, 100 కిలోల లో క్వాలిటీ అల్లం, 150 కిలోల క్రిస్టల్ సాల్ట్, పలు కెమికల్స్ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ 5 లక్షలు ఉంటుందని వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 7 మంది దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తానని టోకరా పెట్టాడు. డబ్బులు తీసుకుని మోసం చేశాడు BHEL ఉద్యోగి. BHEL పరిశ్రమలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడి డబ్బులు తీసుకున్న సత్యాశీల్ అనే BHEL ఉద్యోగిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఫేక్ డాక్యుమెంట్లు చూపించి 5,40,000 రూపాయలు తీసుకుని మోసానికి పాల్పడ్డాడు. BHEL ఉద్యోగి మల్లన్న గారి విఠల్ రెడ్డి ఫిర్యాదుతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా ఆర్టికల్ 370 రద్దు దేశ చరిత్రలోనే అత్యంత కీలక ఘట్టం. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో ఆర్టికల్ 370 పేరిట ప్రత్యేక సీమ విడుదలైంది. అసలు ఆర్టికల్ 370 అంటే ఏమిటి, ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది, రద్దు చేసిన తర్వాత ఇప్పుడు అక్కడి పరిస్థితుల్లో ఏమైనా మార్పు వచ్చిందా అనే తదితర అంశాలపై నేటి తరానికి అవగాహన కల్పించాలని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి స్కూల్స్ అధినేత మల్క కొమరయ్య సంకల్పించారు. కొత్తపేటలోని శాలిని థియేటర్లో ఆర్టికల్ 370 సినిమా ఉచితంగా చూసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 400 మంది ఈ సినిమాను చూశారు. ఆర్టికల్ కారణంగా కాశ్మీర్ ఉగ్రవాదానికి అడ్డాగా మారింది. అక్కడి ప్రజల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్రం ఇచ్చిన మాటకు కట్టుబడి 370 ఆర్టికల్ రద్దు చేశారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్న మోదీని మరోసారి గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు మల్క కొమరయ్య. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపాలి అని కోరారు. ఈ ఆర్టికల్ 370 అనే మూవీని శ్రీ మల్క కొమరయ్య గారు ఈ పబ్లిక్ అవేర్నెస్లో తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆర్టికల్ 370ని రద్దు చేయడం
దానికి ఉన్న విలువ ఏంటిదో ప్రజల్లో తీసుకురావాలి అని ఒక మూవీ తీసింది. ఆ మూవీని ఈ ప్రజల మధ్యలో తీసుకొచ్చి అవేర్నెస్గా అందరికీ చూపిస్తున్నారు మల్కా కొమరయ్య గారు, మా మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ నాయకుడు. ఈ మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్క భారతీయుడికి అర్థమవుతుంది ఆర్టికల్ 370 ఒక ఇంపార్టెన్స్ ఏంటి, దాంట్లో అది ఎందుకు, ఆర్టికల్ 370 వల్ల ఉపయోగం ఏంటి పబ్లిక్కి, దానివల్ల పబ్లిక్కి ఎంతవరకు దానికి ఏమంటారు అవేర్నెస్ వస్తుంది, ఇదంతా దీంట్లో తెలుస్తుంది ఈ మూవీలో. మాకేంటంటే అందరికంటే హ్యాపీనెస్ ఏంటంటే మా నాయకుడు మల్కా కొమరయ్య గారు ఈ మూవీస్ని ఫ్రీ షోగా అందరికీ చూపించడము, ఈ ఫ్రీ టికెట్ కండక్ట్ చేసి అందరికీ ప్రతి థియేటర్లో ఇప్పుడు ఈ ఫ్రీ షోని రన్ చేసి ఆ ప్రతి థియేటర్లో అందరికీ పబ్లిక్కి ఫ్రీ టికెట్ ఇచ్చి ఈ మూవీ షోస్ని చూపించడము చాలా ఆనందంగా ఉంది. మల్కాజ్గిరి పార్లమెంట్ నాయకుడు శ్రీ మల్కా కొమరయ్య గారికి కోటి ధన్యవాదాలు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రైతుల పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన స్పష్టమైన వైఖరి వెల్లడించడం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలని, రైతులను రుణ విముక్తి చేసి రైతులకు అండగా నిలబడాలని, వెంటనే పంటలకి కనీస మద్దతు ధర విషయంలో నిర్ణయం తీసుకోవాలని జీవన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ర్యాలీ చేపట్టింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం నుంచి నెక్లెస్ రోడ్లో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఈ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి సంఘీభావంగా కిసాన్ కాంగ్రెస్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కోదండారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అటువంటి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, దానికి సంబంధించిన రైతాంగానికి అండగా నిలవడం కనీస మద్దతు ధర 2 సంవత్సరాల క్రితం జాతీయ స్థాయిలో ఇదే సంయుక్త కిసాన్ మోర్చా ఇప్పుడైతే 2 సంవత్సరాల క్రితం సంవత్సర కాలం అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ ఒప్పందానికి వచ్చింది, మేము ఒక కమిటీ వేసి పరిశీలింప చేసి ఈ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పింది. రైతాంగాన్ని రుణవిముక్తం చేయడానికి కొరకు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పారు. సంవత్సర కాలం గడిచింది, రేపు ఎన్నికలు రాబోతున్నాయి. ఇంతవరకు కనీస మద్దతు ధర చట్టబద్ధత పట్లేదు, స్పష్టత లేదు. రుణమాఫీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆలోచన విధానం భిన్నంగా కనబడుతుంది. రైతాంగాన్ని రుణమాఫీ చేస్తే సోమరిపోతులు అవుతారు. నాకు ఆశ్చర్యమని చెప్పి అంటున్నాను. రైతాంగానికి రుణమాఫీ చేస్తే, రుణవిముక్తం చేస్తే రైతు సోమరిపోతులు అవుతారు. అది అంబానీ, అదాని లాంటి బడా పారిశ్రామికవేత్తలను వారికి లక్షల కోట్ల రాయితీ కల్పించి ఎన్పీ అకౌంట్ నెపంతో ఏదైతుందో వారిని ఆదుకుంటే మరి వాళ్ళు ఏమైతే వాళ్ళు సోమరిపోతులు కారాలే. తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో 5 ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మెదక్ కలెక్టర్గా రాహుల్ రాజ్, ఆదిలాబాద్ కలెక్టర్గా రాజర్షి షా, అదేవిధంగా కొమరం భీం ఆసిఫాబాద్ కలెక్టర్గా స్నేహ శబరీష్, జేహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా బిహెచ్ సహదేవరావు, హైదరాబాద్ అదనపు కలెక్టర్గా హేమంత్ కేశవ్ పాటిల్ నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో 5 ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ కలెక్టర్గా రాహుల్ రాజ్, ఆదిలాబాద్ కలెక్టర్గా రాజానిషా, కొమరం భీం ఆసిఫాబాద్ కలెక్టర్గా స్నేహ శబరీష్, హైదరాబాద్ అదనపు కలెక్టర్గా హేమంత కేశవ పాటిల్ను బదిలీ చేసింది. జిహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా బిహెచ్ సహదేవ్ రావును నియమించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, 32 డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. జగిత్యాల అదనపు కలెక్టర్గా పర్సా రాంబాబు, హనుమకొండ అదనపు కలెక్టర్గా ఏ వెంకటరెడ్డి, సూర్యాపేట అదనపు కలెక్టర్గా బిఎస్ లత, ములుగు అదనపు కలెక్టర్గా సిహెచ్ మహేందర్, భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్గా డి వేణుగోపాల్ బదిలీ అయ్యారు. కేబీఆర్ పార్కులో నిజాం కాలం నాటి పెట్రోల్ పంపు బయటపడింది. కొన్నేళ్లుగా మరుగున పడి ఉన్న ఈ పెట్రోల్ పంప్ ఇప్పుడు ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. హైదరాబాద్ నిజాం ప్రభువు వాహనాలకు పెట్రోల్ పోసేందుకు ఈ పంపును ఉపయోగించినట్లుగా ఆధారాలున్నాయి. నిజాం కాలం నాటి పెట్రోల్ పంపు ఇది. జూబ్లీ హిల్స్ లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ లో కొన్నేళ్లుగా పడి ఉంది. హైదరాబాద్ నిజాం ప్రభు వాహనాలకు పెట్రోల్ పోసేందుకు ఈ ప్రైవేటు పంపును ఏర్పాటు చేసినట్టు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. ప్రతిరోజు ఎంతో మంది ఉదయం ఈ పార్కుకు వ్యాహ్యాలికి వస్తున్న రాజు అల్లూరి అనే వ్యక్తి ఇటీవల దీనిని గుర్తించారు. డివిజనల్ అటవీ అధికారి రూపొందించిన పార్కు మేనేజ్మెంట్ ప్లాన్ ఆధారంగా ఆ పంపు నేపథ్యాన్ని కనుగొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి నమూనా కావాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తెలంగాణ పునర్నిర్మాణము, సమస్యలు, పరిష్కారాలు అనే అంశంపై 3 రోజుల జాతీయ సదస్సు ఓయూలో ముగిసింది. గత 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగాలి అనే అభివృద్ధి దృక్పథాలపై జాతీయ సదస్సును నిర్వహిస్తున్నందుకు సోషియాలజీ డిపార్ట్మెంట్ను ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి అభినందించారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరేందుకు తగిన కృషి జరగాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి దృక్పథాలలో అనేక నమూనాలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అణగారిన, వెనుకబడిన వర్గాలతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధి, దళిత, గిరిజన అభివృద్ధి మొదలైన అంశాలు చూడవలసి ఉంటుందన్నారు. విద్యార్థులు డిగ్రీ పట్టాలు పుచ్చుకోవడమే కాదు, ఉపాధి పొందడానికి తగిన నైపుణ్యాలను కూడా పెంచుకోవాలని సూచించారు. మేకర్స్ని, అదేవిధంగా మీడియా ప్రతినిధుల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. రామచంద్రమూర్తి గారు, అదేవిధంగా ఆంధ్రజ్యోతి చీఫ్ ఎడిటర్ కె శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈ రాష్ట్ర మంత్రి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, వీరంతా కూడా పాల్గొని వాళ్ళ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ మా ఉద్దేశం ఏమిటనంటే, కనీసం ఇప్పుడైనా కూడా రాబోయే రోజులలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు